భావం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. వెల్కమ్ టు పీడీటీవీ. ఏపీలో ఎన్నికల పాలిటిక్స్ మొదలైపోయాయి. తెలంగాణ ఎన్నికల ఫలితానంతరం ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ సమయంలో అత్యంత కీలకమైన విషయమై సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక వంటి విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంలో అధికార వైసీపీ ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టబోతోందని తెలుస్తోంది. మరోవైపు జనసేన టీడీపీ సీట్లు సర్దుబాటు ఆసక్తిగా మారింది. ఈ సమయంలో లగడపాటి రాజగోపాల్ పేరు తెరపైకి వచ్చింది. రాబోయే ఎన్నికలు ఏపీలో అత్యంత కీలకమైనవి. ఆ ఎన్నికల ఫలితాల అనంతరం అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక అనేది ప్రధానంగా ప్రస్తుతానికి పొత్తులో ఉన్న టీడీపీ జనసేనలకు అత్యంత కీలకమైన విషయమనే చెప్పాలి. ఈ సమయంలో గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను కాపాడుకుంటూనే మిగిలిన స్థానాల్లోనూ విజయబావుట ఎగరవేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ సమయంలో రాష్ట్ర విభజన అనంతరం 2 సార్లు గెలుపొందిన విజయవాడ ఎంపీ సీటు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ మొదలైంది. ప్రధానంగా కేశినేని నాని, కేశినేని చిన్ని మధ్య సీటు విషయంలో పోరు తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా ఆ సీటు జనసేన అడుగుతుందని కూడా అంటున్న తరుణంలో ఇటీవల కేశినేని చిన్ని పవన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో చాలామంది కూకట్పల్లి జనసేన టికెట్ని గుర్తు చేసుకుంటున్నారు. సరిగ్గా ఈ కీలక సమయంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రీఎంట్రీకి సంబంధించిన కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయన త్వరలో టీడీపీలో చేరడంతో పాటు ఆ పార్టీ తరపున ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారనే కథనాలు వస్తున్నాయి. ఇది కూడా విజయవాడ నుంచి అని తెలుస్తోంది. కారణం, లగడపాటి రాజగోపాల్ 2014-19లో వరుసగా 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఎంపీగా పనిచేశారు. ఇక రాష్ట్ర విభజన అనంతరం చెప్పినట్లుగానే రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయనతో పలుమార్లు భేటీ అయ్యారు. అనంతరం 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిపిస్తుందని, చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని చెప్పినా ఆ సర్వే బోల్తా కొట్టింది. ఈ సమయంలో మళ్ళీ తప్పదనుకున్నారో ఏమో కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది. ఈ సమయంలో టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు మాజీ ఎంపీ లగడపాటితో భేటీ అయినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో అందుకు అంగీకరిస్తే టీడీపీ నుంచి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే విజయవాడ ఎంపీ టికెట్ విషయంలో టీడీపీ జనసేనల మధ్య ఒక క్లారిటీ వచ్చిన అనంతరం ఈ సీటుపై లగడపాటికి ప్రామిస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరొక పక్క కేశినేని బ్రదర్స్ ఇద్దరిని ఒకేసారి కూల్చేయాలంటే వారి స్థానంలో లగడపాటికే టికెట్ ఇస్తే మరీ మంచిదని కూడా టీడీపీ పెద్దలు ఈ ఆలోచన చేసి ఉంటారనే చర్చ మొదలైంది. అయితే ఈ విషయంలో రచ్చ మరీ ఎక్కువయ్యి మొదటికే మోసం వచ్చే పరిస్థితి నెలకొంటే మాత్రం లగడపాటికి అటు గుంటూరు కానీ ఇటు ఏలూరు ఎంపీ టికెట్ కానీ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా ఆంధ్ర అక్టోపస్ పొలిటికల్ రీఎంట్రీ కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉంది.